హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎవరైతే రైతు కుటుంబాలున్నాయో వారికి ఉపయోగపడే పథకం గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న సజెషన్. చాలామంది ఫేక్ ఛానల్లో పథకాలు తప్పుగా చెప్తున్నారు. మన ఛానల్లో అలా ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. వెంటనే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు కూడా వ్యవసాయం చేయడంలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం, మినుము సాగుదారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రైతులకు సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో తక్కువ భూమి ఉన్న రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. చిన్న భూమి అంటే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. వరి పంటను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో రైతసిరి పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద రైతులు వరి ఎదుగుదలకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆర్థిక సహాయం పొందవచ్చు. రైతసిరి యోజన కింద మినుము రైతులకు ఎకరాకు 10,000 రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2019-2020 బడ్జెట్లో ప్రకటించింది. కానీ ఈసారి అమలు చేయకపోవడంతో 2024-25 బడ్జెట్లో ప్రకటించారు. ప్రధానంగా దరఖాస్తుదారులు తమ పేరు మీద భూమి ఉన్నట్లయితే మాత్రమే పథకానికి దరఖాస్తు చేసుకోగల అవకాశం ఉంది. సో మీలో ఎవరెవరు అర్హులుగా ఉన్నారో త్వరగా వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మరికొత్త అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye-bye and subscribe to our channel.